కోవిడ్ తర్వాత అందరినీ భయపెడుతున్న భూతం హార్ట్ అటాక్. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ తీసుకెళ్ళిపోతుంది. తాజాగా ఒక మంచి నటుడిని ఈ భూతం బలి చేసుకుంది. తమిళంలో చాలా పాపులర్ అయిన డానియల్ బాలాజీ హార్ట్ అటాక్తో మృతి చెందారు. నిన్న రాత్రి ఆయనకి ఛాతీలో నొప్పి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందారు. పరీక్షించిన వైద్యులు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పారు. ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ ఏంటి అని చాలామంది ఇప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డానియల్ బాలాజీ మృతి చెందిన విషయం తెలుసుకొని మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీ షాక్ గురైంది. సోషల్ మీడియాలో అయితే డానియల్ బాలాజీ అభిమానులు రిప్ అన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తంగా ఒక 50 సినిమాల్లో డానియల్ బాలాజీ నటించారు. ఆయన ఎక్కువగా గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాలో నటించారు. కమల్ హాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన రాఘవన్ సినిమాతో మన డానియల్ బాలాజీకి మంచి గుర్తింపు వచ్చింది. డానియల్ బాలాజీ యాక్టింగ్లోకి రాకముందు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఇండస్ట్రీలో ఉండేవారు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత చిత్తి అనే తమిళ సీరియల్ ద్వారా యాక్టర్గా పరిచయం అయ్యారు. చిత్తి అంటే మన రాధికా శరత్ కుమార్ నటించి నిర్మించిన సీరియల్. అదే మన తెలుగులో పిన్నీగా డబ్బింగ్ అయ్యి వచ్చింది. చిత్తి సీరియల్ తర్వాత ఏప్రిల్ మదాతిల్ అనే తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు బాలాజీ. ఆ తర్వాత వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన నటించారు. కాకపోతే ఎక్కువ పాత్రలు ఆయన చేసింది విలన్ పాత్రలే. తెలుగులో అయితే సాంబా సినిమా, ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబా సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. ఆ సినిమా ఆయన పెద్ద గుర్తింపు అయితే తీసుకురాలేదు. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ, మన వెంకటేష్ హీరో. ఆ సినిమాలో వెంకటేష్ టీంలో ఆఫీసర్గా బాలాజీ నటించారు. ఆ పాత్ర మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన గన్తో తాను కాల్ చేసుకునే సీన్ చాలా ఎమోషనల్ సీన్. అది ఆ సీన్ బాగా ఆయనకి ఆ సినిమాలో హైలైట్ చేసింది ఆయన్ని. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాలో విలన్గా నటించారు. బ్యాంకాక్లో రామ్ చరణ్తో తలపడే సీన్లు అవి ఆయనకి బాగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ రీసెంట్గా చెప్పుకుంటే మన నాని హీరోగా వచ్చిన టక్ జగదీష్ సినిమాలో బాలాజీ నటించారు. అదే తెలుగులో ఆయనకి చివరి సినిమా. డానియల్ బాలాజీ సినిమాల్లో విలన్గా నటించిన బయట చాలా మంచి వ్యక్తి. ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు తమిళ హీరో తలపతి విజయ్కి చాలా సన్నిహితుడు. అందువల్ల విజయ్ ఫ్యాన్స్లో కూడా డానియల్ బాలాజీకి మంచి గుర్తింపు, అభిమానం ఉన్నాయి. ఇప్పుడు డానియల్ బాలాజీ సడన్గా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఎక్కువగా ఫీల్ అయ్యేది విజయ్ ఫ్యాన్స్. వి మిస్ యూ అన్న అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విజయ్తో పాటు డానియల్ బాలాజీ కలిసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. డానియల్ బాలాజీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన కళ్ళు మాత్రం ఈ లోకాన్ని చూస్తాయి. ఎందుకంటే ఆయన కళ్ళను దానం చేశారు. అది ఆయన చివరి కోరిక అంట. చనిపోయిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారంట. అందుకని నిన్న ఆయన చనిపోయిన వెంటనే ఆ కళ్ళను దానం చేశారు. ఆ కళ్ళను వేరే వ్యక్తికి అమరుస్తారు. దాని ద్వారా ఆయన ఈ లోకంలో బతికే ఉంటారు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మంచి కెరియర్ మంచి పీక్లో ఉన్న సమయంలో, ఆయనకు మంచి గుర్తింపు ఉన్న సమయంలో ఇలా తక్కువ వయసులో ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం బాధాకరం.